శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత ద్వితీయ అధ్యాయానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భగవద్గీత అంతరార్థాన్ని సూటిగా తెలుసుకుందాం. మొదటిగా శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశ్యం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు భగవద్గీతలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం భగవద్గీత తాత్పర్యాన్ని అత్యంత సులువుగా అర్థం చేసుకోవాలని. భగవద్గీత సంపూర్ణ ఫలం కొరకు అన్ని శ్లోకాలు మీకు అందిస్తూనే కొన్ని ముఖ్య శ్లోకాలకు మాత్రమే లోతైన తాత్పర్యం ఇస్తున్నాం. మనస్సులో ఆ కృష్ణ భగవానుని స్మరిస్తూ ఈ గీత శ్లోకాలు వినండి. తప్పక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ చేయండి. ఇప్పుడు 2వ అధ్యాయం సాంఖ్యయోగం అంతరార్థంలోకి వెళదాం. ముందుగా ఈ అధ్యాయంలో అసలు ఏమి జరుగుతోందంటే, భగవద్గీతలో 2వ అధ్యాయం అత్యంత ప్రధానమైనది. ఇది మొత్తం గీతకు హృదయం లాంటిది. ఈ అధ్యాయంలో అర్జునుడి విషాదాన్ని తొలగించేందుకు శ్రీకృష్ణుడు ప్రారంభించిన దివ్య బోధనం మనకు శాశ్వత సత్యాలను తెలియజేస్తుంది. అర్జునుడు బలహీనతతో, శోకంతో, మోహంతో దిగజారిన స్థితిలో ఉన్నాడు. ధర్మం కోసం యుద్ధం చెయ్యాలా లేక బంధుత్వం కాపాడుకోవాలా అన్న సంకటంలో పడిపోయాడు. కృష్ణుడు అర్జునుని బలహీనతను మందలించి ఇది క్షత్రియునికి తగినది కాదు అని ప్రేరేపించాడు. ఆపై ఆత్మతత్వంను వివరిస్తూ ఆత్మ శాశ్వతం, అవినాశనం, అజరామరం అని ప్రకటించాడు. శరీరము మారుతుంది, కాని ఆత్మ మారదు. జననం మరణం కేవలం శరీరానికి సంబంధించినవి. కాబట్టి బంధువుల శరీరాలు నశించినా ఆత్మ ఎప్పటికీ ఉండేందే అని చెప్పాడు. ఈ అధ్యాయంలో మరో ప్రధానమైన బోధ కర్మయోగం. మనిషి తన కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యరాదు. ఫలానికి ఆసక్తి లేకుండా కర్తవ్యాన్ని భగవంతుని కోసం చెయ్యాలి. ఫలప్రాప్తి విషయంలో దురాశ లేకపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కృష్ణుడు అర్జునుడికి 2 మార్గాలను వివరించాడు. సాంఖ్య అంటే జ్ఞానయోగం, మరియు యోగ అంటే కర్మయోగం. జ్ఞానం ద్వారా ఆత్మతత్వం గ్రహించి విముక్తి పొందడం, కర్మయోగం ద్వారా భగవంతుని చిత్త ప్రకారం కర్తవ్యాన్ని నిర్వర్తించడం. రెండింటి లక్ష్యం ఒక్కటే, మోక్షం. అలాగే స్థితప్రజ్ఞుని లక్షణాలు వివరించబడ్డాయి. వాంఛలేనివాడు, సుఖదుఖాలలో సమభావం కలవాడు, కోపం, లోభం, మోహం జయించినవాడు, ఎప్పుడూ స్థిరబుద్ధితో ధ్యానముని సాధించేవాడు. దీనివల్ల మనం గ్రహించాల్సింది, ఆత్మ శాశ్వతత్వం తెలుసుకోవడం ద్వారా భయం, శోకం పోతాయి. కర్మయోగం ద్వారా మనిషి జీవితం పవిత్రమవుతుంది. స్థితప్రజ్ఞుని స్థితి ద్వారానే నిజమైన ఆనందం లభిస్తుంది. మొత్తం 2వ అధ్యాయం మానవుడి అంతరంగ సంక్షోభానికి సమాధానం. అర్జునుడి బలహీనతను జయించడానికి కృష్ణుని బోధనం ఆత్మజ్ఞానానికి, కర్మయోగానికి మార్గదర్శనం. ఇదే ఆధ్యాత్మిక దారి. మనిషి లోకంలో కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఫలంపై మమకారం లేకుండా ఉండి శాశ్వత మోక్షాన్ని పొందగలడు. ఇలా ద్వితీయాధ్యాయం సాంఖ్యయోగం గీతలోని ప్రాణం, ఆత్మరహస్యం మరియు కర్మయోగానికి పునాది. శ్లోకం 2:1 సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. భావం: అర్జునుడు కరుణతో నిండిపోయాడు. అతని కళ్ళు నీటితో నిండిపోయాయి. దుఃఖంలో మునిగిపోయిన అర్జునుణ్ణి కృష్ణుడు చూచాడు. అతనిని ఉద్దేశించి మధుసూదనుడు వాక్యమాడాడు. శ్లోకం 2:2 శ్రీభగవానువాచ కుతస్త్వా కస్మళమిదం విసమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. భావం: కృష్ణుడు అర్జునుని మందలించాడు. ఇలాంటి కృషత మనసులో ఎక్కడ నిండి వచ్చింది అన్నాడు. ఇది క్షత్రియునికి తగినది కాదు.
ఇది స్వర్గమివ్వదు, కీర్తి కోల్పోయే పని ఇది అని హెచ్చరించాడు. శ్లోకం 2-3 క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. భావం: కృష్ణుడు అర్జునుడి అన్నాడు, బలహీనతకు లొంగవద్దు, ఇది నీకు తగినది కాదు. హృదయ దౌర్బల్యాన్ని వదిలి లేచి నిలుచు, నీవు శత్రువులను జయించే పరాక్రమశాలి కదా అని ప్రేరేపించాడు. శ్లోకం 2-4 అర్జున ఉవాచ కథం భీష్మమహం సాంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇసుభిః ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. భావం: అర్జునుడు మళ్ళీ కృష్ణుడితో అన్నాడు, భీష్ముడు ద్రోణుడు పూజార్హులు, గురువులు, వారిపై బాణాలెక్కించడం ఎలా సాధ్యం? ఇది క్షమించరాని పని అని చెప్పాడు. శ్లోకం 2-5 గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాన్స్తు గురునెహైవ భుంజీయ భోగాన్ అరుధిర ప్రదిగ్ధాన్. భావం: అర్జునుడు గురువులను హతమార్చకంటే భిక్షాటన మేలు, వారిని చంపితే రక్తంతో కలుషితమైన భోగాలను పొందుతాను, అవి పాపఫలాలవుతాయి, అందుకే వారిని హతించడం శ్రేయస్సు కాదన్నాడు. శ్లోకం 2-6 నచైతద్విద్మః కతరణన్నోగరీయౌ యద్వా జయేమ యది వా నో జయూః యానేవ హత్వాన జిజీవి సామస్తేవ స్థితా ప్రముఖే ధార్తరాష్ట్రాః. భావం: మనం గెలవడం శ్రేయమా లేక ఓడిపోవడమా? ఏది మేలో మనకు స్పష్టంగా తెలియడం లేదు. వారిని హతమార్చి బతకడం మనకి ఇష్టం లేదు, అదే మన సమస్య అని అర్జునుడన్నాడు. శ్లోకం 2-7 కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. భావం: అర్జునుడు తన బలహీనతను ఒప్పుకున్నాడు. నేను ధర్మంలో గందరగోళంగా ఉన్నాను, శ్రేయస్సు ఏమిటో నీవు చెప్పు, ఇప్పటి నుండి నేను నీ శిష్యుడిని, నన్ను శాసించు అన్నాడు. శ్లోకం 2-8 నహి ప్రపశ్యామి మమ అపనుద్యాద్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణాం అవాప్య భూమౌ అసపత్నవృద్ధం రాజ్యం సురాణామపి అధిపత్యం. భావం: అర్జునుడు, నా ఈ శోకాన్ని పోగొట్టేది ఏమీ లేదు, ఇంద్రియాలను ఎండగొట్టి ఈ దుఃఖం పోదు, భూమిని గెలిచినా దేవేంద్రుల్లా అయినా నాకు శాంతి రాదు, ఈ బాధ నన్ను పూర్తిగా ముంచింది అన్నాడు. శ్లోకం 2-9 సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరం తప నయోత్స్యామి ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవః. భావం: సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు. అర్జునుడు ఇలా అన్నాడు, నేను యుద్ధం చెయ్యను. ఇలా చెప్పి గోవిందుని ఎదుట నిశ్శబ్దంగా కూర్చున్నాడు. దుఃఖంలో మునిగిపోయాడు. శ్లోకం 2-10 తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారతః సేనయోర్హృభయోర్మధ్యే విషీదం తమిదం వచ. భావం: కృష్ణుడు అర్జునుణ్ణి కరుణతో చూశాడు. సేనల మధ్యలో ఉన్న అర్జునుణ్ణి ఉద్దేశించి నవ్వుతూ మాట్లాడాడు. దుఃఖంతో నిండిన అర్జునుణ్ణి ప్రేరేపించాలనే ఉద్దేశం. ఇది దైవబోధనకు ప్రారంభం. శ్లోకం 2-11 శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ న అనుశోచింతి పండితాః. భావం: కృష్ణుడు అన్నాడు, నీవు పండితుడిలా మాట్లాడుతున్నావు, కాని శోకించరాని వారిపైన శోకిస్తున్నావు. జీవించి ఉన్నవారిపైన గాని మరణించిన వారిపైన గాని పండితులు శోకించరు, ఇది జ్ఞానం లేని వారి లక్షణం అని బోధించాడు. శ్లోకం 2-12 నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపాః నచ ఏవ న భవిష్యామః
సర్వే వయమతః పరః. భావం: నేను, నీవు, ఈ వీరాదులు ఎప్పుడూ లేము అన్న సమయం లేదు. భవిష్యత్తులో కూడా ఉండకపోవడం లేదు. ఆత్మ శాశ్వతం, ఎప్పటికీ ఉంది. జననం మరణం ఆత్మకు వర్తించవు. అందుకే బంధువుల శరీరాలు నశించినా ఆత్మ ఎప్పటికీ ఉండేందే అని చెప్పాడు. శ్లోకం 2:13. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. భావం: శరీరంలో బాల్యం, యౌవనం, వృద్ధాప్యం మారుతాయి. అలాగే మరణం తర్వాత ఆత్మ కొత్త శరీరం పొందుతుంది. ఇది సహజమని ధీరుడు గ్రహిస్తాడు. అందువల్ల మోహపడడు. శ్లోకం 2:16. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టుము అంతస్ త్వనయోస్తత్వదర్శిభిః. భావం: అసత్యానికి స్థితి ఉండదు, సత్యం ఎప్పటికీ నశించదు. ఇది తత్వదర్శులు తెలుసుకున్న సత్యం. ధర్మం శాశ్వతమై ఉంటుంది. శ్లోకం 2:17. అవినాశీతు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. భావం: సర్వాన్ని వ్యాప్తి చేసిన ఆత్మ అవినాశి. అది నశింపజేయగల శక్తి ఎవరికీ లేదు. అది అజరామరమైనది, శాశ్వతమైనది. శ్లోకం 2:18. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. భావం: ఈ శరీరాలు నశించేవి, కాని వాటిలో ఉన్న ఆత్మ నిత్యమైనది. అది అనాశనీయమైనది, అప్రమేయమైనది. కాబట్టి యుద్ధం చెయ్యమని కృష్ణుడు అన్నాడు. శ్లోకం 2:19. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతౌ నాయం హంతి న హన్యతే. భావం: ఆత్మను హంతా అని అనుకోవడం తప్పు, హతమైంది అని భావించడం కూడా తప్పే. ఆత్మ ఎవ్వరినీ చంపదు, అది ఎప్పుడూ చనిపోదు. అది శాశ్వత సత్యం. శ్లోకం 2:20. న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. భావం: ఆత్మ ఎప్పుడూ జన్మించదు, మరణించదు. అది ఎప్పటికీ ఉండేదే. అది అజన్మ, నిత్య, శాశ్వత, పురాతనమైనది. శరీరం నశించినా అది నశించదు. శ్లోకం 2:21. వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం అథః సంపురుషః పార్థ కం ఘాతయతి హంతికం. భావం: ఆత్మ అవినాశి, నిత్యమైనది, అజన్మ, అజరామరం. దానిని తెలిసినవాడు ఎవ్వరినీ చంపడు, తానే చంపుతున్నానని అనుకోడు. అతను సత్యజ్ఞాని అవుతాడు. శ్లోకం 2:22. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. భావం: మనిషి పాత బట్టలు వదిలి కొత్తవి వేసుకున్నట్టు ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్తదాన్ని ధరిస్తుంది. ఇది సహజ క్రమం. దీనిలో విచారం అవసరం లేదు. శ్లోకం 2:23. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. భావం: ఆత్మను శస్త్రాలు కోయలేవు, అగ్ని దహించలేదు, నీరు తడవలేదు, గాలి ఎండగలదు కాదు. శ్లోకం 2:24. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో అశోష్యో ఏవ చ నిత్యః సర్వగతస్థాణురచలోయం సనాతనః. భావం: ఆత్మను కోయలేరు, దహించలేరు, తడవలేరు, ఎండగలదు. ఆత్మ నిత్యమైనది, సర్వవ్యాప్తమైనది,
అది స్థిరమైనది, శాశ్వతమైనది. శ్లోకం 2.25 అవ్యక్తో అయమచింత్యో అయం అవికార్యో అయముచ్యతే తస్మాదేవం విధిత్వైనం నానుశోచితుమర్హసి. భావం: ఆత్మ అవ్యక్తమైనది, ఆలోచనాతీతమైనది. అది మార్పులేని శాశ్వత సత్యం. దానిని తెలిసినవాడు శోకించడు. అందువల్ల విచారం అవసరం లేదు. శ్లోకం 2.26 అథచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. భావం: ఒకవేళ ఆత్మను నిత్యంగా పుడుతూ చనిపోతూ ఉంటుందని అనుకున్నా అప్పటికీ శోకానికి అవసరం లేదు. ఎందుకంటే జననం మరణం సహజ క్రమం. అది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. శ్లోకం 2.27 జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యే అర్థే నత్వం శోచితుమర్హసి. భావం: జన్మించిన వాడికి మరణం తప్పనిసరి, మరణించిన వాడికి జన్మ తప్పదు. ఇది నియమం. దీనిపై శోకించడం వ్యర్థం. శ్లోకం 2.28 అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. భావం: జీవులు ఆరంభంలో అవ్యక్తం, మధ్యలో వ్యక్తమవుతాయి, మళ్ళీ చివరికి అవ్యక్తమవుతాయి. అందువల్ల శోకించటం వ్యర్థం. శ్లోకం 2.29 ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చేత్. భావం: ఆత్మను కొందరు ఆశ్చర్యంగా చూస్తారు, కొందరు ఆశ్చర్యంగా వింటారు, కొందరు ఆశ్చర్యంగా చెబుతారు. అయినా దాన్ని నిజంగా ఎవ్వరూ పూర్తిగా గ్రహించలేరు. శ్లోకం 2.30 దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. భావం: ఆత్మ ఎప్పటికీ చనిపోదు. అది ప్రతి శరీరంలో ఉన్నది. కాబట్టి అన్ని జీవుల మరణంపై శోకించవద్దు. ఇది సహజ క్రమమే. శ్లోకం 2.31 స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మ్యా హి యుద్ధాచ్చ స్త్రీయో న్యత్క్షత్రియస్య న విద్యతే. భావం: నీ స్వధర్మం క్షత్రియుడిగా యుద్ధం చెయ్యడం. ధర్మయుద్ధం కంటే మేలైనది క్షత్రియునికి లేదు. కాబట్టి వణకరాదు. ఇది నీ నిజమైన కర్తవ్యం. శ్లోకం 2.32 యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశ్యం. భావం: ఇలాంటి యుద్ధం స్వర్గద్వారాన్ని తెరుస్తుంది. క్షత్రియునికి ఇది అపూర్వ అవకాశం. అదృష్టశాలులైన క్షత్రియులు మాత్రమే దీన్ని పొందుతారు. ఇది ధర్మపదం. శ్లోకం 2.33 అధచేత్వం విమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. భావం: ఈ ధర్మయుద్ధం చెయ్యకపోతే పాపం వస్తుంది. నీ స్వధర్మాన్ని కోల్పోతావు, కీర్తిని కోల్పోయి అపకీర్తి పొందుతావు. ఇది నీకు శాశ్వత నష్టమే. శ్లోకం 2.34 అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. భావం: ప్రజలు నీ అపకీర్తి గురించి ఎల్లప్పుడూ చెబుతారు. గౌరవనీయుడైన నీకు అపకీర్తి మరణం కంటే దారుణం. అది శాశ్వతమై నీతో ఉండిపోతుంది. ఇది క్షత్రియునికి అత్యంత అవమానం. శ్లోకం 2.35 భయాద్రణాదుపరతం మన్స్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతౌ భూత్వా యాస్యసి లాఘవం. భావం: మహారథులు నిన్ను భయపడిపోయాడని అనుకుంటారు. వాళ్లకి నీవు గౌరవనీయుడవు. ఇప్పుడు నీ విలువ తగ్గిపోతుంది. అది నీ అవమానమవుతుంది.
శ్లోకం 2.36 అవాచ్యవాదాంచ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందధ్యస్తు తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. భావం: నీ శత్రువులు నీపై అనేక అవమానకరమైన మాటలు చెబుతారు, నీ శౌర్యాన్ని ఎగతాళి చేస్తారు. అది నీకు తట్టుకోలేని దుఃఖమవుతుంది. అది యుద్ధం మానుకోవడం కన్నా దారుణం. శ్లోకం 2.37 హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్స్యసి మహీం తస్మాద్యుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. భావం: యుద్ధంలో చనిపోతే స్వర్గాన్ని పొందుతావు, గెలుస్తే భూమిని పాలిస్తావు. కాబట్టి యుద్ధం 2 విధాలా శ్రేయస్కరం. దృఢనిశ్చయంతో లేచి యుద్ధం చెయ్యమని కృష్ణుడు అన్నాడు. శ్లోకం 2.38 సుఖ దుఃఖే సమేత్కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. భావం: సుఖ దుఃఖాలను సమంగా చూడు, లాభ నష్టాలు జయాపజయాలు సమభావంగా చూడు. తరువాత యుద్ధం చెయ్యు. అలా చేస్తే పాపం రాదు. శ్లోకం 2.39 ఏషా తే అభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. భావం: ఇప్పటి వరకు నేను జ్ఞానదృష్టితో చెప్పాను, ఇప్పుడు యోగదృష్టితో వింటావు. బుద్ధియోగం ద్వారా కర్మబంధం నుంచి విముక్తి పొందుతావు. ఇది నిజమైన మోక్ష మార్గం. శ్లోకము 40 నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. భావము: ఈ యోగ మార్గంలో మొదలుపెట్టిన ప్రయత్నం వృధా కాదు, చిన్న పని చేసినా అది వృధా కాదు. అంత చిన్న యత్నం కూడా మహాభయాల నుండి రక్షిస్తుంది. ధర్మంలో వేసిన ఒక్క అడుగు కూడా ఆత్మరక్షణకే దారితీస్తుంది. శ్లోకము 41 వ్యవసాయాత్మిక బుద్ధిరేకైః కురునందన బహుభ్రాకా హ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. భావము: ఈ మార్గంలో మనస్సు ఒకదానిపైనే నిలకడగా ఉంటుంది. దృఢనిశ్చయం ఉన్నవాడు ఒకే లక్ష్యం వైపు సాగుతాడు. అయితే నిర్ణయం లేని వారి మనస్సు అనేక మార్గాల్లో తిరుగుతూ ఉంటుంది. అదే అయోమయం, దారి తప్పడం కలుగుతుంది. శ్లోకము 42 యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి విపుశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తీతివాదినః. భావము: బాహ్య ఆచారాలనే అంతా అనుకునే అవివేకులున్నారు. వారు వేదాలలోని కర్మకాండలపై ఎక్కువ ఆసక్తి పెడతారు. వీటిని మించిన జ్ఞానం లేదని అంటారు. కాని అది పరమార్థం కాదని కృష్ణుడు హెచ్చరిస్తున్నాడు. శ్లోకము 43 కామాత్మానా జన్మకర్మఫలప్రదాం క్రియావిశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. భావము: కామప్రధానులైన వారు భోగాల కోసమే కర్మలు చేస్తారు. వారు స్వర్గప్రాప్తికే ప్రాముఖ్యత ఇస్తారు. జన్మమరణ చక్రంలోనే ఇరుక్కుపోతారు. ఆనందం ఐశ్వర్యం కోసం మాత్రమే పరితపిస్తారు. శ్లోకము 44 భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధిః సమాధౌన విధీయతే. భావము: భోగాల మత్తులో ఉన్నవారికి బుద్ధి స్థిరంగా ఉండదు. వారి మనస్సు ఎప్పటికీ చంచలంగా ఉంటుంది. సమాధి అనే శాంతి వారికి అందదు. వారు యోగ మార్గంలో స్థిరపడలేరు. శ్లోకము 45 త్రైగుణ్య విషయ వేదాని స్త్రైగుణ్యో భవ అర్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. భావము: వేదాలు 3 గుణాల ప్రభావమున్న వాటినే చూపుతాయి. కాని నీవు ఆ గుణాలను దాటిపోవాలి. జంటలైన సుఖదుఖాలపై లెక్క చేయకుండా నిలవాలి. సత్యంలో నిలిచి ఆశరహితంగా ఆత్మవంతుడిగా జీవించాలి. 46 యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. భావం: అఖండ జలాశయం ఉన్నచోట చిన్న బావి విలువ కోల్పోతుంది. తత్వజ్ఞాని వేదకాండాల బాహ్య ప్రయోజనాలకు లోను కాదు. అతను మూల సత్యాన్ని నేరుగా గ్రహిస్తాడు. జ్ఞానం వచ్చినప్పుడు ఉపాయాలు స్వయంగా కరిగిపోతాయి. 47 కర్మణ్యేవాధికారస్తే మా ఫలేసు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి. భావం: నీ హక్కు కర్మలోనే, ఫలంలో కాదు. ఫలమే లక్ష్యమని బంధించకూడదు. ఫలాసక్తి విడిచి కర్మ చెయ్యాలి. అలాగే కర్మకు విరామమిచ్చే అలసత్వం వద్దు.
48 యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. భావం: లాభనష్టాలపై ఆసక్తి విడిచి యోగంలో నిలవాలి. జయం ఓటమి వచ్చినా సమభావంతో ఉండాలి. సమత్వమే నిజమైన యోగం. ఇది కర్మను పవిత్రం చేసే మార్గం. 49 దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ బుద్ధౌ శరణం అన్విత్స కృపణాః ఫలహేతవః. భావం: ఫలాసక్తితో చేసే కర్మ బుద్ధియోగం కన్నా తక్కువది. నిశ్చల బుద్ధిలోనే శరణు పొందాలి. ఫలాసక్తివంతులు కృపణులవుతారు. బుద్ధియోగమే విముక్తికి దారి. 50 బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. భావం: బుద్ధియోగి పుణ్యపాప బంధనల నుండి దూరమవుతాడు. యోగమనేది కర్మలో నైపుణ్యం. అదే విముక్తికి మార్గం. ప్రతి కర్మను అర్పణభావంతో చెయ్యాలి. 51 కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంతి అనామయం. భావం: ఫలత్యాగంతో కర్మబంధం కరుగుతుంది. జ్ఞానులు ఈ మార్గాన్నే అనుసరిస్తారు. అదే జననమరణ చక్రం నుంచి విముక్తి. ఇది నిరామయమైన శాంతి పదానికి దారి. 52 యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. భావం: మోహపు మబ్బు తొలగితే బుద్ధి స్పష్టమవుతుంది. విన్నది వినవలసింది అన్న భేదం కరుగుతుంది. అసారంపై ఆసక్తి తగ్గిపోతుంది. సత్యాన్వేషణే లక్ష్యమవుతుంది. 53 శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధిః తదా యోగం అవాప్స్యసి. భావం: వివిధ వాదాలతో కంపించని నిశ్చల బుద్ధి సమాధిలో అచలంగా నిలుస్తుంది. అప్పుడే నిజమైన యోగం సాధ్యం. ఇదే ఆత్మానుభవానికి మూలం. 54 అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషిత కిమాసేత వ్రజేత కిం. భావం: స్థితప్రజ్ఞుని లక్షణాలేమిటో అర్జునుని ప్రశ్న. అతను ఎలా మాట్లాడతాడు, ఎలా నడుస్తాడు, సమాధిస్థుడి ప్రవర్తన ఎలా ఉంటుందో అడిగాడు. ప్రజ్ఞాశీలుని జీవన చిహ్నాలు వివరించాలని కోరాడు. 55 శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. భావం: మనసులోని ఆశలన్నీ విడిచినవాడే స్థితప్రజ్ఞుడు. ఆత్మానందమే అతని ఆధారం. స్వయంపూర్తి అతని స్థితి. అతనే నిజమైన జ్ఞాని. 56 దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీం మునిరుచ్యతే. భావం: దుఃఖంలో కలవరపడడు, సుఖంలో ఆసక్తి చూపడు, రాగం భయం కోపం విడిచినవాడు. ఇదే స్థితధీముని లక్షణం. అతను సమత్వంలో జీవిస్తాడు. 57 యః సర్వత్ర అనభిస్నేహః తత్తత్ ప్రత్యశుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. భావం: విషయాలలో అతనికి అంటుకోపోయే భావం లేదు. శుభం వచ్చినా ఉప్పొంగడు, అశుభంలో దిగజారడు. అతని బుద్ధి సమత్వంలో స్థిరమయ్యుంటుంది. ఇదే స్థిరప్రజ్ఞ స్థితి. శ్లోకం 58 యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. భావం: తాబేలు అవయవాలను మడుచుకున్నట్టు ఇంద్రియాలను నియంత్రించాలి. ఇంద్రియాలు వశంలో ఉన్నచోటే స్థిరబుద్ధి ఉంటుంది. నిగ్రహమే జ్ఞానానికి పునాది. అక్కడే ప్రజ్ఞ ప్రతిష్ఠితమవుతుంది. 59 విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోऽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. భావం: విషయాల నుండి దూరమవడం కేవలం నిరాహారానికి సాధ్యం. కాని వాటి రసం మాత్రం మిగులుతుంది. పరమాత్మానందం ఆస్వాదించినవాడు మాత్రమే ఆ రసం విడిచేస్తాడు. అధికమైన అనుభవమే తక్కువ రుచులను చెరిపేస్తుంది. 60 యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః
ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. భావం: జాగ్రత్తగా యత్నించిన వారిని ఇంద్రియాలు దారి తప్పిస్తాయి. అవి బలవంతంగా మనస్సును అపహరిస్తాయి. స్వరక్షణం నిరంతర సాధనతోనే సాధ్యం. ఇంద్రియ నిగ్రహం లేకపోతే మోక్షం దూరం. 61. తాని సర్వాణి సంయమ్య యుక్తాసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. భావం: ఇంద్రియాలన్నీ నియంత్రించి పరమాత్మలో మనసు నిలపాలి. అతని ఇంద్రియాలు వశంలో ఉంటాయి. అతనికే ప్రజ్ఞ స్థిరమవుతుంది. ఆసక్తి లేకపోవటమే నిజమైన ధర్మం. 62. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో అభిజాయతే. భావం: విషయాలను ధ్యానిస్తే సంబంధం పుడుతుంది. సంబంధం నుంచే కోరికలు పెరుగుతాయి. కోరిక నెరవేరకపోతే కోపం వస్తుంది. అదే మనసును కదిలించే మూలం. 63. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. భావం: కోపం నుండి మోహం పుడుతుంది. మోహం నుండి స్మృతి భ్రంశం కలుగుతుంది. స్మృతి లేని చోట బుద్ధి నశిస్తుంది. బుద్ధి పోయిందంటే జీవితం పతనం అవుతుంది. 64. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. భావం: రాగద్వేషాలకు అతీతంగా జీవించడం జ్ఞాన మార్గం. ఇంద్రియాలను నియంత్రించిన వాడికి ప్రశాంతి వస్తుంది. ప్రసన్న మనస్సుతో జీవనం సాగుతుంది. అదే ముక్తికి పునాది. 65. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి పర్యవస్థితతే. భావం: ప్రసన్న మనస్సులో దుఃఖాలు కరిగిపోతాయి. చిత్త ప్రసాదం ఉన్నవాడి బుద్ధి త్వరగా స్థిరమవుతుంది. స్పష్టమైన నిర్ణయాలు వస్తాయి. శాంతి సంతోషాల మూలం ఇదే. 66. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. భావం: అయుక్తుడికి స్థిరబుద్ధి ఉండదు. ధ్యానరహితుడికి శాంతి ఉండదు. శాంతి లేనివాడికి సుఖం ఎక్కడి నుండి వస్తుంది? యోగమే శాంతి సుఖాలకు ఆధారం. 67. ఇంద్రియాణాం హి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివ అంభసి. భావం: ఇంద్రియాల వెంట పరిగెత్తే మనసు ప్రమాదంలో పడుతుంది. ప్రజ్ఞను వదిదోచుకుంటుంది. గాలిలో ఊగే పడవలాగా జీవితం తేలిపోతుంది. మనసు నియమమే రక్ష. 68. తస్మాత్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. భావం: ఇంద్రియాలను నియంత్రించుకున్న వాడే ధీరుడు. అతని ప్రజ్ఞ స్థిరమవుతుంది. నిగ్రహమే జ్ఞానానికి పునాది. అదే జీవన విజ్ఞానం. 69. యాని స సర్వభూతానాం తస్యాం జాగ్రతి సంయమే యస్యాం జాగ్రతి భూతాని సాని స పశ్యతో మునేః. భావం: లోకానికి చీకటి అనిపించే స్థితి యోగికి వెలుగు. లోకానికి వెలుగు అనిపించే దారులు యోగికి చీకటి. ముని దృష్టిలో సత్యం వేరే, లోక దృష్టిలో వేరే. జ్ఞానంలో సత్యం గుర్తించబడుతుంది. 70. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిం ఆప్నోతి న కామకామే. భావం: నదులు ఎన్ని చేరినా సముద్రం ఉప్పొంగదు. కోరికలు వచ్చినా స్థిర మనస్సు కలవరం చెందదు. శాంతి పొందేది అసక్తుడు మాత్రమే. కామపరుడు ఎన్నటికీ తృప్తి పొందడు. 71. విహాయ కామాన్యః సర్వాన్ పుమాన్స్ చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః
సశాంతిమధిగచ్చతి. భావం: కోరికలను విడిచిపెట్టినవాడే నిజమైన యోగి. అతనికి మమకారం, అహంకారం ఉండవు. అతనికి నిజమైన శాంతి లభిస్తుంది. 72. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. భావం: ఇదే బ్రాహ్మీ స్థితి, జ్ఞానంలో నిలయం. ఈ స్థితి వచ్చినవాడు అయోమయంలో పడడు. ఈ స్థితిలో మరణించినా బ్రహ్మ నిర్వాణం పొందుతాడు. శాంతిలో ముక్తి లభిస్తుంది. ఇప్పుడు మనం సాంఖ్యయోగంలో కృష్ణ బోధ యొక్క సారాంశం చూద్దాం. కురుక్షేత్రంలో అర్జునుడి మనసు దిగజారిన చోటే ఈ అధ్యాయం మొదలవుతుంది. శ్రీకృష్ణ భగవానులు వారు ముందుగా ఇది క్షత్రియునికి తగదు అని అతని మనోబలాన్ని కదిలిస్తాడు. అక్కడి నుండి బోధ మొదలవుతుంది. మనం శరీరం కాదు, మనం ఆత్మ. శరీరం మారుతుంది, ఆత్మ మాత్రం మారదు, నశించదు, ఎప్పుడూ ఉంది. పాత బట్టలు విడిచి కొత్తవి వేసుకున్నట్లు ఆత్మ శరీరాన్ని మార్చుకుంటుంది. ఆత్మని శస్త్రం కోయదు, అగ్ని దహించదు, నీరు తడవదు, గాలి ఎండగలదు కాదు. ఇది ఆత్మస్వరూపం. ఈ జ్ఞానం తెలిసినవాడికి వాడు చంపాడు, వాడు చనిపోయాడు అన్న కలవరాలు ఉండవు. ఈ సంక్షిప్త ఆత్మబోధ అనంతరం శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ధర్మాన్ని గుర్తు చేస్తాడు. క్షత్రియునికి ధర్మయుద్ధం మహాకర్తవ్యం. జయించినా శ్రేయస్కరమే, ఓడినా శ్రేయస్కరమే. ధర్మస్థితి ముఖ్యం. భయంతో వెనక్కు తగ్గడం కీర్తి నాశనం. ధర్మం కోసం నిలబడడం నిజమైన జీవితం. ఆ తర్వాత కర్మయోగం అనే రహస్యం తెరుచుకుంటుంది. ఈ కర్మయోగం ఇక్కడ చాలా సంక్షిప్తంగా వివరించబడి ఉంది. ఎందుకంటే సంపూర్ణ బోధ ముందు ముందు యోగాలలో వస్తుంది కనుక. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుని కర్మబోధలో చెప్పిన విషయం ఏంటంటే, మన హక్కు కర్మపైనే, కాని కర్మ ఫలానికి కాదు అని. ఇదే బంగారు నియమం. ఫలాసక్తి బంధనం, ఫలత్యాగం స్వేచ్ఛ. యోగం అంటే సమత్వం. లాభ నష్టం, జయం ఓటమి ఇవన్నీ సమంగా చూడడం. యోగమే కర్మలో నైపుణ్యం, అంటే అంతరంగ స్థైర్యంతో పనిచేయడం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుణ్ణి, తద్వారా మనల్ని మాయలో ముంచే అలవాట్లను గురించి ఈ సాంఖ్యయోగంలో హెచ్చరిస్తాడు. భోగ ఐశ్వర్యాల మాటలతో మనసు అడ్డదారి పడుతుంది మరియు మన ఆత్మలోని నిగూఢమైన ప్రశాంతత చెదిరుతుంది. అందుకే గుణత్రయాలకు అతీతంగా ఉండు, ద్వంద్వాలను దాటిపో అని భగవానులు సూచిస్తున్నారు. ఈ సాంఖ్యయోగంలో మనోవైకల్యం గురించి కూడా వివరణ ఉంది. ఆ మనోవైకల్యం ప్రక్రియ వివిధ స్థాయిలలో కొనసాగుతుంది. ఆ స్థాయిలు ఏమంటే విషయధ్యానం, సంబంధం, కోరిక, కోపం, మోహం, స్మృతిభ్రంశం, బుద్ధినాశనం, పతనం. ఈ దారిలో మనసు వినాశనం అవుతుంది. తద్వారా జీవితం నరకప్రాయమవుతుంది. ఈ దారిలో మన జీవితం నాశనం అవ్వకుండా నడవాలంటే మనకి ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, భగవద్భావం అవసరం. శ్రీకృష్ణ భగవానుడు బోధిస్తున్నాడు. తాబేలు అవయవాలు మడుచుకున్నట్లు మనం మన ఇంద్రియాలను ప్రాపంచిక మాయ నుండి వెనక్కు తీసుకోగలిగితే మన చిత్తం సుదృఢంగా నిలుస్తుంది. ఇదే నిజమైన సాధనకు పునాది అని భగవానుడు బోధిస్తున్నాడు. ఈ సంఖ్యయోగంలో కృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞుని రూపాన్ని కూడా పరిచయం చేస్తున్నారు. సుఖదుఖాలలో కలవరం లేని సమచిత్తం, రాగ భయ క్రోధాలకు అతీతమైన నిర్మల హృదయం, శుభ అశుభాలపై అతిగా ఆనందం లేదు, ద్వేషం లేదు. ఈ సమస్థితి నిలకడ. దీన్నే స్థితప్రజ్ఞతగా పరమాత్మ బోధిస్తున్నారు. ఈ స్థితినే బ్రాహ్మీ స్థితి అంటారు. దీనిని పొందినవాడు అయోమయంలో పడడు, జీవితం చివరిదాకా శాంతితో సాగుతాడు. ఈ అధ్యాయం ఇచ్చే మూడింట్లుగా గుర్తుంచుకోండి. ఆత్మదేహ వివేకం అంటే నేను శరీరం కాదు, నేను శాశ్వత ఆత్మ. నిష్కామ కర్మ అంటే కర్మ నా ధర్మం, ఫలం భగవంతుడిది. సమత్వ యోగం అంటే ఏది వచ్చినా సమంగా చూసే నిలకడే నిజమైన యోగస్థితి. ఇంతటితో సాంఖ్యయోగం విషాదాన్ని జ్ఞానంగా మార్చి, భయాన్ని ధర్మ నిశ్చయంగా మార్చి, అర్జునుడికి మరియు మన అందరికీ నడిచే దారి, నిలిచే ధైర్యం, జీవించే తత్వం ఇస్తుంది. ఇంతటితో సాంఖ్యయోగం ఇక్కడితో సమాప్తం.
ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం.